తీయగా చల్లగా. తస్లీం, తస్లీం, సార్ నీకు నచ్చిన వెంకటేష్ గారి సినిమా? రాజా మూవీ, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి. మల్లీశ్వరి. అది అందరి లిస్ట్లో వచ్చేస్తుంది మల్లీశ్వరి. ఎలాగైనా ఆయన కామెడీ టైమింగ్ కానీ ఆయన కామెడీ పర్ఫార్మెన్స్ ఐ థింక్ ద బెస్ట్. నేను అసలు ముందు ఆయన యాక్షన్ హీరోగా వచ్చారు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఆ విక్టరీ ఆ సినిమాలు అట్లా వచ్చినప్పుడు ఆ సినిమాలన్నీ దాంట్లో యాక్షన్ హీరోగా ఆయన పరిచయం అయ్యారు. కానీ ఆయన కెరియర్లో ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ అలా కామెడీకి ఫ్యామిలీ సబ్జెక్ట్స్కి షిఫ్ట్ అయిపోయి చాలా బ్యూటిఫుల్ ట్రాన్సిషన్. హీస్ డిజైన్డ్ హిస్ profession in such a beautiful way. Hats off to you, sir, for that. You're always in trend because you don't go after these mass movies and cinema ఏ ట్రెండ్లో ఉంది అట్లా కాకుండా మీరు క్యారెక్టర్ రోల్స్ కూడా ఎన్నో అద్భుతమైన మల్టీ స్టార్ సినిమాలు కూడా మీరు చేశారు. ఐ అప్రిషియేట్ యూ ఫర్ సచ్ వండర్ఫుల్ వర్క్ దట్ యూ డూ. గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్. అండ్ నువ్వు పాడబోయే పాట? నేను పాడబోయే పాట కూలీ నెంబర్ 1 చిత్రం నుంచి. అటెన్షన్ ఎవ్రీబడి. కాదు, కలయా నిజమా. నేను యాక్చువల్లీ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను స్వరాభిషేకంలో కృష్ణ అంకుల్ సాంగ్ విన్నాను. ఈ సాంగ్ గీతా మాధురి గారు. Oh my God, what are you saying? సో నేను ఆ రోజు ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన రోజు నేను డిసైడ్ అయ్యాను ఇలాంటి అలా సార్ చాలా బాగా ప్రజెంట్ చేశారు సాంగ్. నాకు చాలా నచ్చింది ఆ విధానం. సో నేను సో నువ్వేమనుకుంటున్నావు అంటే ఈ పాట పాడిన తర్వాత నువ్వు కృష్ణ గారితో డ్యూయట్ ఒక పల్లవైనా పాడాలి. అదే కదా నీ ఆశ? అదే కదా. డన్ డన్ డన్. ఓకేనా? నువ్వు పక్కా పాడేసేయి. జడ్జిమెంట్లు అంతా అయిన తర్వాత నువ్వు కృష్ణ గారు డ్యూయట్ పాడుతున్నారు ఈ పాట. ఓకే, ఆల్ ద బెస్ట్.
మహిమా కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇక నిన్ను ఆపతరమా అనిగున్న ఆడతనమా ఇకనైనా మేలుకొనుమా కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా తస్లీం, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు. నా అభిప్రాయం ఏంటంటే రెండవ చరణం చాలా బాగా పాడావు. పల్లవిలో చివరికి వచ్చేసరికి చివరి వాక్యం ఏంటి అది అది ప్రతిసారి కూడా ఇంకా అందంగా రావాలి. అదొక్కటి నా ఆక్షేపణ. మిగతా అంతా బాగుంది. రెండవ చరణం మాత్రం చాలా అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. అభినందనలు. ఎందుకంటే నీ గొంతులోని ఒక ఒక మత్తుదనం ఈ పాటకు అక్షరాల అలా సరిపోయింది. రెండవ చరణానికి చాలా బాగా సరిపోయింది. సుశీలమ్మ గారు ఇళయరాజు గారికి చాలా తక్కువ పాటలు పాడారు. ఒక 5, 6 పాడారు. ఒక అరుదైన పాట ఉంది. సుశీలమ్మ గారు, జానకమ్మ గారు కలిసి పాడారు ఇళయరాజా గారికి ఒక పాట. కొత్త జీవితాలు అనే సినిమాలో ఒక పాట ఉంది. తంతన నంతన తాళంలో రసరాగంలో నవవేదంలో నవజీవన భావన తెలిసిన పాట. చాలా చాలా బాగుంటుంది. ఇళయరాజు గారు స్వరపరిచారు, నారాయణ రెడ్డి గారు రాశారు. ఎప్పుడన్నా భవిష్యత్తులో ఈ పాట ఇద్దరు అమ్మాయిలు పాడాల్సి వస్తే కనుక ఈ పాట ఒకసారి పాడండి. చాలా 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 బాగుంటుంది. అందరినీ రంజింపజేయచ్చు ఆ పాటతో. గుర్తు వచ్చింది సుశీలమ్మ గారు ఇళయరాజా గారి కలయిక. అట్లాగే ఈ పాట గుర్తు రాగానే నాకు ఈ పాట తలుచుకోగానే బాగా గుర్తొచ్చే ఒక వ్యక్తి ఇంకొకరు ఉన్నారు. ఎవరంటే మీకు కూడా కృష్ణ అన్నయ్యనా? నాకు కూడా కృష్ణ అన్నయ్య. ఒక్కసారి ఆ పల్లవి పాడాలి కృష్ణ. అది వీళ్ళిద్దరు కలిసి డ్యూయట్ పాడబోతున్నారు. ఉందా? ఉందా? చలో పాడతా అన్నారు కృష్ణ. ఓకే. నా దించుడంటే నేను దించుడే, నేను పాడదాం అనుకున్నాను. కాబట్టి ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ మీద మీ కామెంట్స్ అయిపోయిన తర్వాత నేను కృష్ణ గారు డ్యూయట్ పాడతాం. యాక్చువల్గా తస్లీం కోరుకున్నది నాకు కృష్ణ గారితో పాడాలని ఆశ అని చెప్పింది. బట్ పర్వాలేదులేండి, తనకి ఇంకొక ఆపర్చునిటీ. తస్లీం, సార్. కృష్ణ గారితో నీకు ఒక ఫుల్ సాంగ్ ప్లాన్ చేద్దాం. ఓకే సార్. థ్యాంక్ యూ. తస్లీం, చాలా మంచి బ్యూటిఫుల్ సాంగ్ గుర్తు చేసావు. అసలు నాకు ఇప్పటికీ అర్థం కానిది ఏంటంటే ఎంత వెంకటేష్ గారి మనసు ఎంత గొప్పది అని నేను ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకంటే ఇళయరాజా గారి వాయిస్ పెక్యులర్ వాయిస్. మోస్ట్లీ అన్నయ్య ఎస్పీబీ గారు, నేను అప్పుడప్పుడు మేము పాడుతూ ఉండే టైంలో ఇళయరాజా గారు అసలు వాయిస్ ఓరియంటెడ్ సాంగ్ ఇది. ఆయన పాడి వెంకటేష్ గారు సంతోషంగా యాక్సెప్ట్ చేయడమే అది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే వెంకటేష్ గారి ఫేస్కి వాయిస్కి సంబంధమే ఉండదు. మీరు సినిమా చూసినా బయట విన్నా కూడా. కానీ ఇళయరాజా గారి మీద భక్తితో మనం ఆ పాట వింటాం. మ్యూజిక్ బ్రహ్మాండంగా చేశారు, అది సెకండరీ. సుశీలమ్మ బ్రహ్మాండంగా పాడారు, అది ఒక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. ఆయన బర్త్డే రోజున ఈ సాంగ్ తస్లీం నువ్వు ఇద్దరి పోర్షన్ చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. బోసు తమ్ముడు చెప్పినట్టే ఫస్ట్ చరణంలో కొంచెం లబ్స్ కొంచెం మెయింటైన్ చేసిన. దీంట్లో ఏంటంటే సుశీలమ్మ స్ట్రైట్గా పాడి ఉంటారు, రాజా గారు కొంచెం రిక్వెస్ట్ చేస్తూ పాడుతూ ఉన్నట్టు ఉంటుంది. నువ్వు బాగా గమనిస్తే తెలుస్తుంది. నిజమా అంటూ ఉంటాడు ఆయన. తొలిరి అమ్మ చెప్పేదంతా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఈయన చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నట్టు ఉంటుంది. పాట విను, అర్థం అవుద్ది. గుడ్. థ్యాంక్ యూ సార్. తస్లీం, నమస్తే సార్. నమస్తే అమ్మ. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇది డ్యూయట్ పాడుతూ ఎక్స్ప్రెషన్ చూపిస్తూ పాడడం అనేది గొప్ప విషయం. ఇప్పుడు ఈ పాట డ్యూయట్ పాడిన వారు ఇళయరాజా గారు, సుశీల గారు. ఇప్పుడు నీతో డ్యూయట్ పాడిన వాళ్ళు ఎవరు? నేనే సార్. కాదమ్మా, నువ్వు స్వామి గారు కలిపి పాడారు. ఏం స్వామి గారు? స్వామి గారు ఇటు చూడండి, మీరు ఆ అమ్మాయితో డ్యూయట్ పాడారు కదా ఇప్పుడు. ఎందుకంటే ఈ పాటలో మేల్ వాయిస్ ఫిమేల్ వాయిస్ ఎంత గొప్పగా ఉంటాయో వాటి మించి ఒక క్యారెక్టర్ ఉంది. కొట్టండి, ఆ టోన్ లేకపోతే ఈ పాట లేదు. ఇప్పుడు నేను కృష్ణ గారు డ్యూయట్ పాడతాం. సార్ తన్ని కూర్చోబెట్టేస్తా. తస్లీం కూర్చోమ్మా. కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా కలయా నిజమా
తొలిరే హాయి మహిమా అలవాటు లేని సుఖమా ఇకనైన నిన్ను తరమా అణిగొన్న ఆడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా తొలిరే హాయి మహిమా